హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లాక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి తింటేద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫస్ట్ ఇయర్ ఇచ్చేది. ఇక ఐపీఎల్ 2024 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ సంచలన విజయం సాధించింది. లక్నో సూపర్ జెయింట్స్ పైన బుధవారం ఉప్పల్లో వేదికగా జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ వీర విధ్వంసం క్రియేట్ చేసిళ్ళు. అభిషేక్ శర్మ 75 కొట్టిండు 28 బాల్లో 8 4లు 6 6లు. ఇక మరోవైపు ట్రావిస్ హెడ్ మాత్రం ఫస్ట్ బాల్ నుంచి తగ్గేదిలేనంటే అక్కడ 89 కొట్టిండు 30 బాల్లో 8 4లు 8 6లు. విధ్వంసకర ఇన్నింగ్స్తో అక్కడ మరి సునాయాస విజయాన్ని అయితే సాధించింది అక్కడ ఎస్ఆర్హెచ్ అయితే. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన అక్కడ లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లు 4 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ఆయుష్ బాదుని 55 కొట్టిన 30 బాల్లో అండ్ నికోలస్ పూరన్ 48 కొట్టిన 26 బాల్లో. దీంతో 165 పరుగులు చేసింది అక్కడ ఎల్ఎస్జీ. ఇక ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో చూసుకుంటే మరి అక్కడ చాలా బెటర్గా బౌలింగ్ వేసినా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్ గత 3 మ్యాచ్లో చూసుకుంటే 3 మ్యాచ్లో వికెట్లు ఇస్తున్నాడు, మంచిగా ఎకనామికల్ అయితే ఇస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా మరి అక్కడ 4 ఓవర్లకు 12 రన్లు ఇచ్చిండు, 2 క్రూషల్ వికెట్లు తీసుకున్నాడు అక్కడ 3 ఎకనామీతోని. ఇక కమిన్స్ కొంచెం ఎక్కువ రన్స్ ఇచ్చినా ఒక క్రూషల్ వికెట్ తీసుకున్నాడు కేఎల్ రాహుల్ది. ఇక నట్టు కూడా మరొక వికెట్ రాకుండా అని చాలా ఎక్స్పెన్సివ్ ప్రూవ్ అయ్యిండు. బట్ మన నట్టు గురించి మనందరికీ తెలిసిందే, ఏ మ్యాచ్లోనే కంబ్యాక్ చేసే ప్లేయరు. ఇక విజయకాంత్ కూడా మరి మంచిగా వేసిండు, వికెట్ రాకుండా అని ఎకనామికల్ అయితే వేసిండు. గుడ్ ఇంక్లూషన్ చెప్పుకోవచ్చు మరి అక్కడ విజయకాంత్. ఇది లెగ్ స్పిన్నర్లు అనేది ఎప్పుడైనా క్రూషల్ ఉంటారు అక్కడ మిడిల్ ఓవర్స్లో. రన్స్ అనేది తక్కువ ఇస్తారు, లేదంటే వికెట్ అనేది తీస్తారు. లాస్ట్ మ్యాచ్లో మరి అక్కడ అదే జరిగింది. అక్కడ స్పిన్నర్ల దగ్గర నుంచి విజయకాంత్ మంచిగా వేసిండు, షహబాజ్ అహ్మద్ కూడా మంచిగా వేసిండు. షహబాజ్ అహ్మద్ కూడా 2 ఓవర్లు వేసిండు, జస్ట్ 9 రన్స్ మాత్రం ఇచ్చిండు. ఇక ఉన్నది కాదు కొంచెం ఎక్స్పెన్సివ్ ప్రూవ్ అయ్యిండు. ఆ 2 ఓవర్లు షహబాజ్ అహ్మద్కి ఇస్తే మాత్రం చాలా బెటర్ ఉండేది. అక్కడ ఇంకొక వికెట్ పడేది, లేదంటే ఇంకా రన్స్ తక్కువ అయ్యేది. అక్కడ కొంచెం ఉన్నది కాదు అనేది కొంచెం ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యిండు. ఇక అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు సంచలన బ్యాటింగ్తో 9.4 ఓవర్లోనే 167 రన్స్ చేసి సునాయాస విజయాన్ని అందుకుంది ఎస్ఆర్హెచ్. ఫస్ట్ ఇన్నింగ్స్లో లక్నో బ్యాట్స్మెన్స్ తడబడిన పిచ్ పైనే సన్ రైజర్స్ హైదరాబాద్ ఆకస్మికంగా చెలరేగారు. పిచ్ నెమ్మదిగా ఉండడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుపు కష్టమని, హోరీ మ్యాచ్ తప్పదని అంతా అనుకున్నారు. లాస్ట్ బాల్ దాకా వెళ్తుంది. అక్కడ 3 స్పిన్నర్లు, మంచి స్పిన్నర్లు, కృష్ణప్ప గౌతమ్, అక్కడ రవి బిష్ణోయ్, కృణాల్ పాండ్యా ఉన్నారు. మరి కష్టమే అలా అనుకున్నారు. కానీ అక్కడ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మొదటి బాల్ నుంచి అక్కడ ఎల్ఎస్జీ బౌలర్లకు చుక్కలు చూపెట్టాడు. అక్కడ పవర్ ప్లేలోనే 107 పరుగులు చేసింది ఎస్ఆర్హెచ్. ఐపీఎల్ చరిత్రలోనే పవర్ ప్లేలో 2 సార్లు 100కు పైగా పరుగులు చేసిన ఏకైక టీం అక్కడ సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ ఘనత సొంతం చేసుకుంది. ఇక అనంతరం అదే జోరు కొనసాగించి అక్కడ 9.4 ఓవర్లలోనే మ్యాచ్ అయితే ముగించారు. అక్కడ లక్నోకు ఘోర పరాభవం అయితే మిగిల్చారు. దీంతో టేబుల్లో అక్కడ మరి 3వ ప్లేస్కి అయితే చేరుకుంది అక్కడ ఎస్ఆర్హెచ్. నెట్ రన్ రేట్ కూడా చాలా మరి అక్కడ మెరుగుపడింది. ఇక మిగిలిన 2 మ్యాచ్లో గెలిస్తే మాత్రం టాప్ 2 పొజిషన్ కూడా అక్కడ వెళ్ళే అవకాశం ఉంటుంది అక్కడ ఎస్ఆర్హెచ్. ఇక ఎస్ఆర్హెచ్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి అక్కడ జీటీతో 16th మే నాడు అక్కడ ఆడనుంది. ఇక ఈ మ్యాచ్కి కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే మరి అక్కడ లాస్ట్ మ్యాచ్లో చూసినాం మరి అంతా సెట్ అయింది అనిపిస్తుంది. అయితే కొంచెం బ్యాటింగ్లో ఇంకా కొంతమందికి అయితే బ్యాటింగ్ రాకుండా అని ఓవరాల్లో చూసుకుంటే మరి అక్కడ బెటర్గా కనిపిస్తుంది. అటు బ్యాటింగ్లో అని, బౌలింగ్లో అని, ఫీల్డింగ్లో అని. ముఖ్యంగా ఆ 2 క్యాచ్లు ఏమిటి అక్కడ మ్యాచ్ అయితే గెలిచిందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ నితీష్ కుమార్ రెడ్డి, తర్వాత క్యాచ్ అక్కడ మన సన్వీర్ సింగ్. 2 కూడా క్రూషల్ వికెట్లు ఎల్ఎస్జీకి అక్కడ మార్కో స్టోయినిస్ అండ్ క్వింటన్ డికాకు. ఆ 2 వికెట్లు ఏమిటి అక్కడ మ్యాచ్ అయితే గెలిచిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్కి ఒకసారి కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే మరి ఓపెనర్స్ అక్కడ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ అయితే బరిలోకి దిగుతాడు. లాస్ట్ మ్యాచ్లో చూసినాక మరి వీళ్ళిద్దరు విధ్వంసం ఏ విధంగా ఉందో ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. ట్రావిస్ హెడ్ లాస్ట్ మ్యాచ్లో 89 కొట్టిండు అక్కడ 30 బాల్లో 8 4లు 8 6లు. మరి ఈ మ్యాచ్ కూడా అలాంటి నాకు వస్తే మొత్తం ఖచ్చితంగా మరి 100% ఎస్ఆర్హెచ్ గెలిచే అవకాశం ఉంది. ఇక మరోవైపు అభిషేక్ శర్మ కూడా తగ్గేది లేనట్టు బ్యాటింగ్ అయితే చేసిండు. ఇతను కూడా మరి అక్కడ లాస్ట్ మ్యాచ్లో 75 కొట్టిండు 28 బాల్లో 8 4లు 6 6లు. ఇక వీళ్ళిద్దరు మళ్ళీ ఇట్లా రాని సంవత్సరం ఖచ్చితంగా మరి ఎస్ఆర్హెచ్ 100% విజయం అని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 3లో చూసుకున్న అక్కడ లాస్ట్ మ్యాచ్లో మరి అక్కడ చాలా చేంజెస్ అయితే చేసిళ్ళు. మయాంక్ అగర్వాల్ని డ్రాప్ చేసిళ్ళు అండ్ బౌలింగ్లో చూసుకుంటే మార్కో హెండర్సన్ కూడా డ్రాప్ చేసిళ్ళు. కాబట్టి మరి నెంబర్ 3లో నితీష్ కుమార్ రెడ్డి వస్తారా, లేదంటే అక్కడ సన్వీర్ సింగ్ వస్తారా అనేది చూడాలి. ఇక నెంబర్ 4లో ఒకవేళ నెంబర్ 3లో సన్వీర్ సింగ్ అయితే నెంబర్ 4లో నితీష్ కుమార్ రెడ్డి ఆడతాడు. నితీష్ కుమార్ రెడ్డి క్యాచ్ వల్లనే అక్కడ మూమెంటం మొత్తం ఎస్ఆర్హెచ్ వైపు తిరిగిందని చెప్పుకోవచ్చు లాస్ట్ మ్యాచ్లో. అండ్ ఫీల్డింగ్లో కూడా అదుర్సు అక్కడ లాస్ట్ మ్యాచ్లో మరి నితీష్ కుమార్ రెడ్డి 6 అనేది కూడా సేవ్ చేసిండు అక్కడ. ఇక నెంబర్ 5లో చూసుకుంటే హెన్రిచ్ క్లాసెన్కి లాస్ట్ మ్యాచ్లో అంత బ్యాటింగ్ అయితే రాలేదు. 2 ఓపెనర్లే ఫినిష్ చేసిండు. బట్ అంతకుముందు 2 మ్యాచ్లు అయితే డిసప్పాయింట్ చేసిండు. మరి దాన్ని ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది.
ఇక నెంబర్ 6లో అబ్దుల్ సమద్ కూడా మరి గత 4-5 మ్యాచ్లో చూసుకుంటే కొంచెం అయితే ఇబ్బంది అయితే పడుతున్నాడు. బట్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో కొంచెం మంచి రికార్డు ఉంది ఒకటి. ఈ మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడే అవకాశం ఉంటుంది. ఒకవేళ గిట్ట బ్యాటింగ్ అవకాశం వస్తే ఇక్కడ చూసుకుంటే మరి ఓపెనర్స్ ఇద్దరు అక్కడ మరి ప్రతి మ్యాచ్లో కూడా ఫినిష్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటి కైండ్ ఆఫ్ ఫామ్లో ఉన్నారు అక్కడ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ. ఒకవేళ గిట్ట ఛాన్స్ వస్తే మాత్రం అబ్దుల్ సమద్ కూడా రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. ఇక నెంబర్ 7లో చూసుకుంటే అక్కడ షాబాజ్ అహ్మద్ కూడా లాస్ట్ మ్యాచ్ చూసినాక మరి బౌలింగ్లో ఆయన 2 ఓవర్లు ఇచ్చినా కూడా బెటర్గా ఉండేది. ఆయన 2 ఓవర్లకు 9 రన్లు మాత్రం ఇచ్చిండు 4.5 ఎకర్తో. 4 ఓవర్ వేసిండు అండ్ 6 ఓవర్ వేసిండు. మరి 2 ఓవర్లు కూడా మంచిగా వేసిండు. మరి మూమెంట్ అయితే షిఫ్ట్ కానీ ఎక్కడో చూసుకున్నాడు. ఇంకా 2 ఓవర్లు కూడా ఇస్తే బెటర్ ఉండదు. అక్కడ జయదేవ్ ఉన్నది ఇక్కడ ఇచ్చిన ఓవర్లు ఇతనికి ఆ 2 ఓవర్లు ఇస్తే మాత్రం ఇంకా స్కోర్ అనేది తక్కువ అయితే ఉండేది. ఓవరాల్లో చూసుకున్న మంచిగా రన్ ఇచ్చిండు. ఇక నెంబర్ 8లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ లాస్ట్ మ్యాచ్లో చూసినాక కొన్ని ఎక్కువ రన్స్ ఇచ్చినా అని ముఖ్యంగా కెప్టెన్స్లో అక్కడ బౌలింగ్ చేంజెస్లో మంచిగా రన్ ఇచ్చిన చెప్పుకోవచ్చు. అక్కడ క్రూషల్ వికెట్ కూడా తీసుకున్నాడు కేఎల్ రాహుల్ది. అది మాత్రం మ్యాచ్ టర్నింగ్ వికెట్ అని చెప్పుకోవచ్చు. కేఎల్ రాహుల్ వికెట్ మాత్రం ఇంకా పెద్ద స్కోర్ అయితే వచ్చేది. బట్ ఆ వికెట్ అనేది టర్నింగ్ అని చెప్పుకోవచ్చు. అక్కడ ఎస్ఆర్హెచ్ పాయింట్ ఆఫ్ మనం చూసుకుంటే ఈ మ్యాచ్లో కూడా మరి అలాంటి స్పెల్ వేయాలని అందరం కోరుకుందాం. మంచి వికెట్లు తీయాలని కోరుకుందాం. ఇక నెంబర్ 9లో చూసుకుంటే భువనేశ్వర్ కుమార్ లాస్ట్ మ్యాచ్లో చూసినాక అంతకుముందు మ్యాచ్లో కూడా మ్యాచ్ను గెలిపించిండు. లాస్ట్ మ్యాచ్లో మరి అక్కడ కేవలం 12 రన్లు మాత్రం ఇచ్చిండు. దట్టు ఆ వికెట్లో 4 ఓవర్లకు జస్ట్ 12 రన్స్ మాత్రం ఇచ్చి అక్కడ 2 క్రూషల్ వికెట్లు అయితే తీసుకున్నాడు 3 ఎకానమీతో. ఓవరాల్ చూసుకుంటే మరి మంచి స్పెల్ అయితే ఇచ్చిండు. ఈ మ్యాచ్ కూడా అలాంటి స్పెల్ అయితే మాత్రం ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ మళ్ళీ డామినేట్ చేసే అవకాశం ఉంటుంది. ఇక నెంబర్ 10లో అక్కడ చూసుకుంటే మరి అక్కడ విజయకాంత్ లాస్ట్ మ్యాచ్లో మంచిగా రాణించిండు. వికెట్ పడకుండా కానీ అక్కడ మూమెంట్ అయితే షిఫ్ట్ కానీ ఎక్కడో చూసుకున్నాడు. మంచి ఎకనామికల్ స్పెల్ అయితే వేసిండు. ఈ మ్యాచ్లో కూడా కొన్ని వికెట్ల మాత్రం చాలా బెటర్ ఉంటుంది. ఇక నెంబర్ 11లో చూసుకుంటే టీ నటరాజన్ కూడా లాస్ట్ మ్యాచ్లో కొంచెం ఎక్కువ రన్స్ అయితే ఇచ్చిండు. బట్ అంతకుముందు మ్యాచ్లో మనం చూసినాక ఏ విధంగా బౌలింగ్ వేసిండో. కాబట్టి మరి ఈ మ్యాచ్లో కూడా అలాంటి స్పెల్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంకా ఇంపాక్ట్ వేరే అక్కడ ఉనత్కడ్ బదులు ఉమ్రాన్ మాలిక్ లేదంటే మాయంక్ మార్కెట్ అని తీసుకొస్తే బెటర్ ఉంటుంది. ఇక ఫైనల్గా ప్లేయింగ్ 11 ఒకసారి మనం చూసుకుంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేస్తే నెంబర్ 3లో సన్వీర్ సింగ్, 4లో నితీష్ కుమార్ రెడ్డి, 5లో ఎన్రిచ్ క్లాసెన్, 6లో అబ్దుల్ సమద్, 7లో షాబాజ్ అహ్మద్, 8లో ప్యాట్ కమిన్స్, 9లో భువి, 10లో విజయకాంత్, 11లో టీ నటరాజన్. ఇంపాక్ట్ పేరు అక్కడ ఉమ్రాన్ మలిక్ మయాంక్ మార్కండే లేదంటే సుబ్రహ్మణ్యానికి ఛాన్స్ ఇచ్చినా బెటర్ ఉంటుంది. లేదంటే వాషింగ్టన్ సుందర్కి ఛాన్స్ ఇచ్చినా బెటర్ ఉంటుంది. ఎందుకంటే ఉన్నది ప్రతి మ్యాచ్లో ఛాన్స్ ఇస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ కూడా 2 ఓవర్లు మాత్రం వేసిండు. కాబట్టి మరి అతని ప్లేస్లో వాషింగ్టన్ సుందర్ ఉమ్రాన్ మలిక్ లేదంటే మయాంక్ మార్క్ అనేది తీసుకొచ్చినా బెటర్ ఉంటుంది. ఇంకా కొంచెం బౌలింగ్ అనేది కొంచెం అక్కడ స్ట్రాంగ్ అయితే అవుతుంది. ఓవరాల్లో చూసుకుని మరి ఇవి చిన్న చేంజెస్ చేసే అవకాశం ఉంటుంది. ఇక ఈ మ్యాచ్ కూడా గెలిస్తే మరి 100% అక్కడ ప్లేఆఫ్స్కి చేరినట్టే. ఇక లాస్ట్ 2 మ్యాచ్లో గెలిస్తే అక్కడ టాప్ 2 కూడా ఫినిష్ చేసే అవకాశం ఉంటుంది ఎస్ఆర్హెచ్ అయితే. ఫ్రెండ్స్ మరి మీకు ఒపీనియన్ కింద కామెంట్స్కి అయితే మెన్షన్. మరి ఎస్ఆర్హెచ్ స్టార్ట్ అయితే ఏ విధంగా ఉంటుంది, మళ్ళీ బ్యాంక్ ఆడతారా అండ్ మీ యొక్క ప్లేయింగ్ 11 కూడా కింద కామెంట్స్కి అయితే మెన్షన్ చేయండి.